అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదములు నిరంతరము మన అందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభు మనకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు, అలాగే ఆశీర్వాదము ఇస్తూ ఉన్నారు, అలాగే ఆదరణ కలుగజేస్తూ ఉన్నారు, అలాగే ఆయన మనకు తోడే నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం వలన దేవుడు మనకు అనుగ్రహించువారుగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనమును మనం చూసినట్లయితే గనుక, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని ప్రభువారు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వోన్నతుడైనటువంటి దేవునిని మనము ఆశ్రయించే వారముగా ఉండమని దేవుడే మనకు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మనుషుల సహాయం వ్యర్థం, యెహోవాను ఆశ్రయించుడి అని సర్వోన్నతుడు చెప్తున్నారు. ప్రియులారా, నేటి కాలమందు దేవుడు యాజకుల ద్వారా ఆశీర్వాదం ఇస్తారు, ఆ ఆశీర్వాదములు నెరవేరుస్తారు, వాగ్దానాలు ఇస్తారు, నెరవేరుస్తారు. ప్రార్థనాపరులుగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి యాజకులైన వారు మీ కొరకు ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని మీకు తెలియజేస్తూ ఉంటారు. గనుక దాన్ని మీరు తెలుసుకోవాల్సిన వారై ఉన్నారు. తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయన తన బలమును మీకు ప్రసాదిస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఆశ్రయించేటటువంటి వారికి ఏ మేలు కొద్ది ఉండదండి. కనుక ఆయన బలమును ప్రసాదించువారై ఉన్నారు. నీవు బలహీనుడవు కాదు, ఇంకా ఆయన ఆశ్రయించావంటే బలవంతుడివే. ప్రియమైన స్నేహితులారా, ఆయన సన్నిధిని నిత్యమును ఆయన వెదికే వారముగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము కూడా మన ముఖాన్ని ఆయనకి చూపించే వారముగా ఉండాలి, మన స్వరాన్ని వినిపించే వారముగా ఉండాలి. మన ముఖాన్ని చూపిస్తూ మన స్వరాన్ని వినిపిస్తూ ఆయన్ని వెతుకుచూ ఆయన మహదైశ్వర్యాన్ని మనము అందుకునే బిడ్డలుగా ఉండాలని, అందుబాటులో ఉండాలని సర్వోన్నతుడు దేవుని పేరట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన సన్నిధి సామాన్యమైన సన్నిధి కాదు. సన్నిధి అనగా సహవాసపు నిధి. అంటే దేవునితో మనము సహవాసం చేస్తే మనము ఒక నిధిని కలిగి ఉన్నట్టే. నిధి అంటే సకల విధములైనటువంటి, అంటే జీవించడానికి కావలసిన సకల భాగ్యాలు అందులో ఉంటాయి. విలువైనటువంటి ఆభరణాలు, వెండి బంగారములు, ఇంకా మనిషికి కావలసిన సమస్తము కూడా ఆ నిధిలో దాచిపెట్టబడి ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, అది ఎప్పుడు మనకు అనుగ్రహించబడుతుందంటే సహవాసం చేసినప్పుడు. ఎవరితో? యెహోవాతో సహవాసం చేసినప్పుడు, ఆయన సన్నిధి సహవాసంను కలిగి ఉన్నప్పుడు ఈ భాగ్యాన్ని మనం అందుకుంటాము. ప్రియమైన స్నేహితులారా, సన్నిధి చేసి మీరు తర్వాత లోక సంబంధమైనటువంటి మరి ఈ విధమైన అనగా సాధారణమైనటువంటి మనుషులకు ఉండేటటువంటి తలంపులు కలిగి చేష్టలు కలిగి జీవించినట్టయితే ప్రయోజనం ఉండదు. ఆ సన్నిధి యొక్క విలువను కాపాడుకోవాలి, ఆ సన్నిధి ఆశీర్వాదాలను కాపాడుకోవాలి. సన్నిధి జాగ్రత్త, అప్పుడు నీవు జాగ్రత్తగా ఉంటావు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను సన్నిధిలోకి పిలిచారంటే ఒక ప్రత్యేక ప్రణాళిక నీ మీద ఆయన ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ ప్రణాళికను నీవు స్వీకరించి వర్ధిల్లాలి. నీకు నీ బిడ్డలకు అట్టి దీవెన సర్వోన్నతుడు ప్రభువారు ప్రసాదిస్తూ తన కృపాభరితమైనటువంటి దీవెనలతో నిరంతరము నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన ప్రభా, స్తోత్రములు. నా ప్రభు, ఇదిగో సన్నిధిలో మా ప్రభ నిధి నిక్షేపాలు ఉన్నాయని నీవు సెలవిస్తున్నావు. మనుషులకు కావలసిన సర్వభాగ్యాలు నీతో సహవాసం చేసినప్పుడు, అనగా సన్నిధిలో ప్రభ సమృద్ధిగా నీవు భద్రపరిచావు, అవి వారికి ఇస్తావు. స్తోత్రాలు. నా ప్రభ, ఈ భాగ్యం కావాలనుకున్న వారు సన్నిధిలోకి రండి అని ప్రభా నీవు పిలుస్తూ ఉన్నావు. కనుక నీ సన్నిధి సహవాస భాగ్యము సదాకాలము నీ బిడ్డలకు ప్రసాదించుమని మహిమాస్వరూపుడగు యేసువారి పేరట ప్రార్థించి వేడుకుంటూ సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.